మసాలాలు మస్తు స్మెల్ వస్తున్నాయి. దేనికి ఎత్తున్నావు మేకప్? కోడికా మేక? మీ బావ మటన్ బిర్యానీ కావాలని మెసేజ్ పెట్టాడు. ఆర్డర్లు ఆన్లైన్లో వస్తున్నాయంటే నువ్వు కిచెన్ నుంచి బయటకు వచ్చినట్టే. మ్యాక్కి మసాలా రాసి మ్యారినేట్ చేసి కూలింగ్ లో పెడతాం. తర్వాత తీసి డీప్ ఫ్రై చేస్తాం. ఎందుకు? ముక్క రుచిగా ఉండడానికి. మీ బావన్ కూడా అంతే. ముందు కూల్ చేస్తా, తర్వాత ఫ్రై చేస్తా. చేశాడు. ఏవండి, బిర్యానీ ఎంతవరకు వచ్చిందే? మసాలా వరకు వచ్చిందండి. మరి నా నోటి దాకా ఎప్పుడు వస్తుంది? వండింది ఆర్డర్ పెడితేనే రావటానికి అరగంట పట్టిద్దండి. వండి పెట్టడానికి గంట అయినా పట్టదు. ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే వండిందంతా కుండలోనే ఉంటుంది తెలుసే. కౌంటర్ లేకు మసాలా నీకు పెట్టి వండేస్తాను. వద్దండి, మండిద్ది. బిర్యానీ వండిలోపు 4 ముక్కలు 65 చేసి పంపించు. కూడా కూల్ డ్రింక్ కూడా కావాలా? కూల్ డ్రింక్ నేను ఎంకరేజ్ చేయనే, ఆరోగ్యానికి మంచిది కాదు. కుదిరితే హాట్ డ్రింక్ అరేంజ్ చేసుకుంటాలే. అలాగే. మటన్ వండేటప్పుడు ఆ మిడత మొహం దాన్ని పక్కన ఉంచుకో. మొక్కలన్నీ తినేసి బొక్కలు ఉంచుద్ది. మొక్కలు ఎంతసేపట్లో వస్తాయి? నవలాలంటే ఉడకాలి కదండి. అబ్బా, మరి నాతో కౌరులు చెప్తున్నావంటే త్వరగా ఉడికించు. సింహం బోన్లోకి వెళ్ళడానికి చెమటలు పడుతున్నాయా? బావు ఓవర్ యాక్షన్ చేస్తే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందుకే ఆలోచిస్తున్నా. ఫ్రస్ట్రేట్ అయి మడ్డలు చేయడం ఎందుకే? శుభలగ్నం సింహాలలోగా బావన్ కూడా అమ్మే. అమ్మోయ్, బతికిపోతాడు. బతకూడదు. కూడదు. అలా అన్ని సంతోషంగానూ ఉండకూడదు. కూడదు. అందుకే వాళ్ళు ఇలా తయారవుతున్నారు. ఇటీ నేను తీసుకెళ్తా. నీకు కూడా ముగుడొత్తే గాని తెలీదే. అరే ప్రసాద్, ఎండాకాలం తర్వాత వర్షాకాలం ఎందుకు వస్తుందో తెలుసా? ఎండిపోయిన నదులు పొంగడానికి. వర్షాలు పడి చెట్లు ఎందుకు చిగురుతాయో తెలుసా? ఆ చెట్ల కింద కూర్చుని మనం సిట్టింగ్ చేస్తాం ముచ్చట్లు పెట్టుకోవడానికి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. ప్రగతి అంటే ప్రగతి వైన్స్. మెట్లెక్కి మందు కొనే పచ్చని చెట్ల దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా గడుపుదాం. ఫ్యామిలీస్తో వెళ్తే ప్రశాంతత ఎక్కడ ఉంటుందిరా? పచ్చని చెట్లు కూడా పారిపోతాయి. ఓన్లీ హెడ్ఏక్లు వద్దు. బ్రెయిన్ ని చూస్తూ బ్రెయిన్ ని రీఫ్రెష్ చేద్దాం. బా, అక్క అమాయకురాలు అయిన దగ్గర నుంచి నీ అరాచకాలకి అంతు పంతు లేకుండా పోతోంది. బంతిని చూస్తే నీకేమనిపిస్తుంది? బ్యాట్ తో కొట్టాలనిపిస్తుంది. నా చేతిలో బ్యాట్ లేదు, లేదంటే బంతిలో ఎగిరిదేనివి. కూర్చో. ఏంటి నా అరాచకాలకు అంతు పొంతు లేకుండా పోతుందా? బా, క్లాస్ ఏమైనా పీకుతున్నావా? ఇంటే నోటితోనే, వెళ్తే చేతితో పీకుతా. వద్దులే. నా జీతం 150. కటింగ్లు పోను 1 వస్తుంది. ఇంటి అమ్మాయి 50 పోతే 75 ఉంటుంది. మన మేతకో 25 పోతే 50 ఉంటుంది. ఆ 50 మీ అక్క చేతిలో ఎడితే నా పెట్రోల్కి పర్సనల్ ఖర్చులకి 8 ఇస్తుంది. నెలంతా ఖర్చు పెట్టుకోక 8లో నాకు 500 మిగులుతుంది. 500తో నేను ఏ వారాసకాలు చేసేస్తానే. నెలకి 42,000. శనాపప్పు ఉండలు నవిలినట్టు నవిలేస్తా తెలుసా మీ అక్క? షాపింగ్కి వెళ్తే రకానికో సీర మోడల్కో డ్రెస్సు కొనుక్కుని బై 2 get 1 ఆఫర్లో నాకు 3 టీ-షర్ట్లు కొంటుంది. పార్లర్కి వెళ్తే 10,000 ఖర్చు పెట్టుకుంటుంది. నాకు 10 రూపాయలు ఎట్టి పౌడర్ డబ్బా తెస్తుంది. పొద్దున్నే పద్ధతిగా బంగాళదుంప కూర 2 బాక్స్ ఇట్టేస్తుంది. దానికి మాత్రం బతకం వేసి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తినేస్తుంది. ఎవరిదే అరాసుకం? మీ అంకమ్మ మిమ్మల్ని పోషించడానికే మా అమ్మ బాబు నన్ను చదివించినట్టు ఉంది. మీరు చేసేవన్నీ త్యాగాలు, మా అన్నీ అరాసకాలు. అంతు పొంతు లేకుండా పోతుంది మీకే. నీ దెబ్బ వల్ల అది మబ్బులో ఉంది కాబట్టి నేను క్షమించలేను. అర్థమవుతుందా? ఫోన్ చేయవే దానికి. వెళ్ళి మాట్లాడొచ్చు కదా బా. ఏడు దాని దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడాలా? చేస్తున్నాను. చెయ్యి. ఏమండి, ఓసారి పైకి రావే. అలాగే అండి. అస్సలు దానికూడదు. ఏమండి, మొన్న నా కాలుకి మంచం కూడా తగిలినప్పుడు నువ్వేంటే చేసావు? దోషం పోవటానికి వ్రతం చేశానండి. ఇప్పుడు ఈ మటన్ ముక్క తింటే నోరు మండుతుంది. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయమంటారు? ఉపవాసం చేయి. ఈరోజు మటన్ బిర్యానీ అండి. నెక్స్ట్ ఎక్కడికే? అంటే మీరు ఏదో పర్సనల్స్ మాట్లాడుకుంటున్నారు కదా, మధ్యలో నేను ఎందుకని. అందుకే నువ్వు కూడా ఉపవాసం చేయి. మటన్ బిర్యానీ ఒక్కరోజు ప్లీజ్. అమ్మా, కొంచెం జాయింట్ ఊడిపోయింది. అక్క ఆకలితో ఉంటే నువ్వు ముక్కలు తినడానికి రెడీ అయిపోతావా? పొద్దున్నే టిఫిన్ కూడా తినలేదు బా, బిర్యానీ తిందామని. ప్లీజ్ బా. అయితే అస్సలు
అస్సలు బిర్యానీ జోలికి రాకు, నాకు కూడా ఉంచు. అక్క ప్లీజ్ అక్క నువ్వని చెప్పక్క. బిర్యానీ అక్క. నేను ఆల్రెడీ త్యాగం చేయడానికి రెడీ అయిపోయా. త్యాగం చేయడం ఏంటే? కళ్ళ ముందు అంత బిర్యానీ పెట్టుకుని ఉపవాసం ఉండడం అంటే ఎండాకాలంలో ఏసీ ఉన్న రగ్గు కప్పుకున్నట్టు ఉంటదే. నా భర్త మాట నేను జవదాటను. ఆయనకి నోరు మండింది కాబట్టి నా కడుపు మండాల్సిందే. నీ అంకమ్మ, నువ్వు ప్రాస్లో డైలాగ్ కొట్టినంత మాత్రం పతివ్రతం అయిపోవు తెలుసా? సౌజీ, ఖాళీగా ఉండే నీకేం తెలిసే తాళి విలువ? మోడులా ఉండే నీకేం తెలిసే మొగుడు విలువ? చీర కట్టని చుడిదార్వే నువ్వు, కుంకుమ పట్టని స్టిక్కర్వే నువ్వు. భర్త మాట అంటే వాట్సాప్ లో వచ్చే మెసేజ్ అనుకుంటున్నావా చదివి డిలీట్ చేయటానికి? డైలీ చూసుకునే డీపీ లాంటోడే భర్త అంటే. ఆయన అడిగితే ఒక్కరోజేంటి, వారం రోజులైనా ఉపవాసం చేస్తాను. చెయ్యి, దరిద్రం వదిలిపోద్ది. నేను బిర్యానీ తినేటప్పుడు నువ్వు టేబుల్ దగ్గర రాకే దిష్టి తగిలిద్ది. నా ఇన్స్టా ఫాలోస్ జెన్యూన్ అయితే నువ్వు తింటున్న ప్రతి మటన్ ముక్క నీ పొట్లోకి వెళ్ళాక అరక్కుండా అలానే ఉండిపోవాలి. దీనికి బిర్యానీ దొరకలేదని బ్రెయిన్ పాడైపోయినట్టుంది. ఇలా పనవదు. నాకు బిర్యానీ దీంట్లో పెట్టించి మేడ మీదకి వెళ్ళి ట్యాగ్ పక్కన కూర్చొని తింటా. మొత్తం ఇంగల్లే మొత్తం చూస్తాడు. గరిటి పెట్టిన ఆనవాళ్ళు కనిపెడితే కనిపెట్టేస్తాడు. అందుకని ఒక్కరోజు వాయి ముడుచుకుని ఉండలేవానే? స్మెల్గా సగం చచ్చిపోయేలా ఉన్నా, తినపోతే పూర్తిగా చచ్చిపోతా. చెప్పండి. మీ ఇంట్లో ఇవాళ మటన్ బిర్యానీ చేస్తున్నారు కదా? మీకెలా తెలుసు? మా ఇంట్లో ఇవాళ చేపల పులుసు చేస్తున్నా. మాకెందుకు చెప్తున్నారు? మీ ఆయన మా ఆయనతో చెప్పాడు కాబట్టి, మా ఆయన నాతో చెప్పాడు కాబట్టి. ఇప్పుడు దాకా కూరల గురించి ఆడాలే మాట్లాడుకుంటారనుకున్నా, మగాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారా? సర్లేండి, ఇది చెప్పడానికే చేశారా? లేదు, పులుసు బాగా కుదిరింది, దాంట్లోకి కొత్తిమీర కరువైంది. మీ దగ్గర ఉందేమోనని. అరువు అడిగి మంచి ఐడియా ఇచ్చారు. కొత్తిమీర తీసుకొని నేనే వస్తున్నా, ఉండండి. పద. ఎక్కడికి? ఇప్పుడు దాకా మటన్ వాసన చూపించావు, అక్కడికి వెళ్ళి ఫిష్ వాసన చూడాలా? ఉపవాసం ఇక్కడ చేస్తాం, భోజనం అక్కడ చేస్తాం. పద పద పద. అక్కడ తింటారా? అలాగే రాంబాబు గారు, ఈ ఆల్మి ఆవిడ ఉపవాసం చేస్తుంది. అలాగే